ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇసుక సెగ తగిలింది. జనానికి ఉచిత ఇసుక సరఫరా అంతా అబద్ధమని ప్రత్యర్థుల విమర్శలను చంద్రబాబు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఉచిత ఇసుక సరఫరాపై ఆయన ఏమన్నారంటే, వాట్ ఆర్ సేయింగ్, ఉచిత ఇసుక ఇస్తామన్నాం, ఇచ్చాం. కొంతమంది ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇసుక ఎత్తుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఇస్తామంటున్నారు. నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్టిస్తానని కూడా మాట్లాడుతున్నారు. నేనే వెళ్ళి వాళ్ళ పొలాల్లో పని చేస్తానని కూడా అంటున్నారు. ఏం చెప్పమంటారు? ఇది రాజకీయం. తాజాగా టీడీపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబుకు ఉచిత ఇసుక సరఫరాపై వాస్తవాలు తెలిసొచ్చాయి. ఉచితంగా ఇసుక సరఫరా చేయడం లేదని, చెడ్డ పేరు వస్తుందని చంద్రబాబు దృష్టికి వారు తీసుకువెళ్లడం గమనార్హం. బాబుతో రాజమండ్రి రూరల్, చిత్తూరు ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య, గురజాల జగన్మోహన్ రావు ఇసుక ఉచిత సరఫరాపై కుండ బద్దలు కొట్టినట్లు తెలిసింది. సార్, ఉచితంగా ఇసుక సరఫరా చేయడం లేదు. గతంలో జగన్ సర్కార్ హయాంలో టన్ను ఇసుకకు ఎంత ఖర్చు అయ్యేదో ఇప్పుడు కూడా అంతే అవుతుంది. ఇసుక బుక్ చేసుకున్న వారికి ఇంటికి చేరేసరికి పాత ధరే అవుతోంది. దీంతో ప్రజలు అసంతృప్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని వారు చెప్పినట్లు సమాచారం. సొంత పార్టీ నేతలు వాస్తవాలు చెప్పడంతో చంద్రబాబు వద్ద సమాధానం కరువైపోయింది. ప్రస్తుతం ఇసుక రీచ్లను ఇంకా తెరవకపోవడం వల్లే ఇసుక సరఫరాకు కొంత మొత్తంలో ఖర్చు అవుతోంది అన్నారు. స్టాక్ యార్డ్లలో ఉన్న ఇసుక సరఫరా చేస్తూ ఉండడంతో ఖర్చు కనిపిస్తోంది అని ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఫ్రీగా ఇసుక సరఫరా చేస్తామని చంద్రబాబు చెప్పలేకపోయారు. ఒకటి మాత్రం నిజం, ఫ్రీగా ఇసుక సరఫరా కావడం లేదని, జనం కోపంగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యేలు గ్రహించారు. దీని నుంచి ఎలా బయటపడతారో చూడాలి.